పదవి కోసం పోటీ పడుతున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఎమ్మెల్యేలకు పోటాపోటీగా విందులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి మధ్య గొడవతో అసెంబ్లీ సమావేశాలు వృధా అవుతున్నాయని బీజేపీ విమర్శించింది. అయితే తామిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన వర్గమే అంటున్నారు డీకే శివకుమార్. కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. బెళగావిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ తన వర్గం ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రత్యేక విందు ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం పీఠం కోసం సిద్ధరామయ్యతో కుస్తీ పడుతున్న వేళ ఈ విందు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. డీకే శివకుమార్ ఈ విందుతో బల ప్రదర్శన చేశారా, హైకమాండ్ కు మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో కలిసి శివకుమార్ డిన్నర్ చేశారు. వారిలో కొంతమంది మంత్రులు కూడా ఉన్నారని కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఫామ్ హౌస్ లో ఈ మీటింగ్ జరిగిందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరాం హెబ్బర్ కూడా ఈ డిన్నర్ కు వచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొంతమంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఒకరోజు ముందు ఇలాంటి డిన్నర్ లోనే పాల్గొన్నారు. వాళ్ళకు బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఆతిథ్యమిచ్చారు. సిద్ధరామయ్య, డీకే ఇద్దరు విందుల్లో మునిగి తేలుతున్నారని, మంత్రులు కూడా అసెంబ్లీకి రాకుండా సమయం వృధా చేస్తున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్లీజ్ హ్యావ్ క్లారిటీ ఆన్ చీఫ్ మినిస్టర్షిప్ ఇష్యూ. ప్లీజ్ హ్యావ్ క్లారిటీ ఆన్ ద లీడర్షిప్ ఇష్యూ. Otherwise, you postpone the assembly session. This was the demand made by Bharatiya Janata Party. What is happening today? విందులకంత ప్రాధాన్యత లేదని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన విందుకు తాను హాజరయ్యానని, దీనికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదని డీకే శివకుమార్ తెలిపారు. ನಾನು ಯಾವ ಬಲನೂ ಪ್ರದರ್ಶನ ಮಾಡೋದಿಲ್ಲ. ನನಗೆ ಯಾರು ನನ್ನ ಹಿಂದೆ ಬರೋದು ಬೇಡ, ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನನ್ನ ಪರವಾಗಿ ಯಾರು ಮಾತಾಡೋದು ಬೇಡ. 140 ಜನನು ನಾವೆಲ್ಲ ಒಂದು, ನಾನು ಸಿಎಂ ಎಲ್ಲ ನಮ್ಗೆ ಒಂದೇ ಗುಂಪು. నవంబర్ లో డీకే శివకుమార్ ను సీఎం ను చేస్తామని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గతంలో హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. సీఎం మార్పు ఉండదని, 5 ఏళ్లు తానే సీఎం గా ఉంటానని సిద్ధరామయ్య స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీలో హైకమాండ్ సమక్షంలో తాజాగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత కర్ణాటక నాయకత్వ మార్పుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని డీకే వర్గీయులు చెబుతున్నారు.